ఎవరైనా యేసుక్రీస్తు వారు ఎవరైనా? నిజానికి ఎవరైనా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఏముంది? 5వ వచనంలో ఈయన ఎవరు? ఈయన దేవునితో సమానుడు. కాదంటారా? ఎవరైనా కాదనే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఉంటే మీరు సేవకులుగా ఉండలేరు. ఈయన దేవునితో సమానుడైన వాడు తనకై తాను అనుకొని, నువ్వు ఉండు తండ్రి, నేనేం చేస్తానో ఒకసారి చూడు, నేను ఒక ప్లాన్ వేశాను, నేను భూమి మీదకి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాను, మొత్తాన్ని గెలుచుకొని వచ్చేస్తాను, నా రక్షణ ప్రణాళిక ఎలా ఉంది? ఎవరేశారు ఈ ప్లాను? ఈయన వేసాడా, తండ్రి వేసాడా? ఈయన ఏమంటున్నాడు చూడండి, 12:18 మళ్ళీ చదవండి. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని. యేసుప్రభు తను తాను ఏర్పరచుకోలేదు. బీయింగ్ ఈక్వల్ విత్ గాడ్, తండ్రితో సమానుడైన దేవుడు అయి ఉండి తనకు తానుగా తన సేవను ఆయన నిర్ధారణ చేసుకోలేదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. యోహాను సువార్త 17, తండ్రి, భూమి మీద చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని ఎవరు అప్పగించారు? ఎవరికి అప్పగించారు? భూమి మీద చేయడానికి నేను వచ్చిన పని అనలేదు ఆయన. ఏమంటున్నాడు ఆయన? నీవు నాకు అప్పగించిన పని. మీకు సేవ అంటే ఏమర్థమైంది?